దక్షిణాసియా కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర కాసేపట్లో ప్రారంభం కానుంది. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. ప్రెజెంట్ గద్దెల దగ్గర భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ అపర్ణ అందిస్తుంది. అపర్ణ, భక్తుల రద్దీ ఎట్లా ఉంది ఈరోజు? మేడారం మహాజాతర ఇవాల్టితో ప్రారంభం కానుంది. మహాజాతరలో మొదటి ఘట్టానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు ఇవాళ గద్దెల వద్దకి చేరుకోనున్నారు. నిన్ననే పగిడిద్దరాజు పూనుగుండ్ల గ్రామం నుంచి బయలుదేరారు. సమ్మక్క గద్దెల వద్దకి చేరుకోవడానికి దాదాపు 50 కిలోమీటర్ల కాలినడక మార్గం గుండా గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజల తర్వాత పగిడిద్దరాజు గద్దెకు చేరుకోవడానికి బయలుదేరారు. రాత్రి లక్ష్మీపురం గ్రామంలో బస చేశారు. ఇప్పుడు ఉదయం పగిడిద్దరాజు లక్ష్మీపురం గ్రామం నుంచి గద్దెల వద్దకు చేరుకోవడానికి బయలుదేరారు. ఎంతో వైభవంగా సాగుతోంది పగిడిద్దరాజు శోభాయాత్ర కూడా గ్రామస్తులు శివసత్తుల పూనకాలతో వైభవంగా సాగుతోంది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తులు తల్లుల రాక కోసం ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. కన్నేపల్లి నుంచి సాయంత్రం 4 లేదా 5 గంటల ప్రాంతంలో సారలమ్మ అమ్మవారు కన్నేపల్లి నుంచి బయలుదేరుతారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజల తర్వాత అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకొని వస్తారు. అలాగే కొండాయిపల్లి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను కూడా ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు తీసుకురానున్నారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, అలాగే ఎస్పీ కూడా అమ్మవార్లకు, పగిడిద్దరాజుకి, గోవిందరాజుకి స్వాగతం పలుకుతారు. రేపు గురువారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క రాకతో జాతర మొదలవుతుంది. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 1 కోటి మంది కూడా భక్తులను దర్శించుకుంటారని అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఏర్పాట్లు అన్నీ పూర్తయిపోయాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా జాతరలో 14,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఒక ఐజీ, 2 డిఐజీలు, 20 మంది ఎస్పీలు, అధికారులు, 140 మంది డిఎస్పీలు, దాదాపు 12,000 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మేడారం మొత్తం కూడా 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అలాగే విఐపీలు, వివిఐపీల తాకిడి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకుంటారో అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, విఐపీలు వచ్చినప్పుడు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా 1 వే ఏర్పాటు చేశారు. అండ్ చూస్తుంటే గద్దెల వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత రష్ పెరిగింది. అండ్ ఇవాళ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రేపు సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోవడంతో ఇక జాతర పూర్తి రష్గా మారిపోనుంది. 1 కోటి మంది భక్తులు దర్శించుకోనున్నారు. భక్తులు రావడానికి కూడా ఆర్టీసీ 6,000 బస్సుల్ని స్పెషల్గా ఏర్పాటు చేసింది. మహాలక్ష్మి పథకం వల్ల కూడా భక్తుల రష్ పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా 6,000 స్పెషల్ బస్సులని, అలాగే ఇక్కడ తాత్కాలిక బస్ షెల్టర్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా మాది మందిరం తాలూకా. ఏమేమి మొక్కులు సమర్పిస్తున్నారు అమ్మవారికి? అమ్మవారికి ఏమేమి మొక్కులు సమర్పిస్తున్నారు? మేమా బెల్లం ఇచ్చినాము, ఎత్తు బెల్లం ఇచ్చినాం, ఏటనిచ్చినాం తల్లికి. ఇప్పుడు మేము వచ్చినాం కదా, మాది మా జయవట మీరు బతుకుతారు. చూస్తున్నట్టయితే భక్తుల రష్ పెరుగుతోంది. దాదాపు 1 కోటి మంది భక్తులు దర్శించుకోనున్నారు అమ్మవారిని. భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో మేడారం మొత్తం కూడా నిఘా కేంద్రంలోకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. పగిడిద్దరాజు సాయంత్రం లేదా మధ్యాహ్నం టైంకి గద్దెల వద్దకు చేరుకుంటారు. కొండాయిపల్లి నుంచి గోవిందరాజు చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు సాయంత్రం గద్దెల వద్దకు చేరుకుంటారు. రేపు సమ్మక్కం తీసుకొస్తారు.
అండ్ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేమా చాలా దూరం, చెన్నూరు. ఎలా వచ్చారు మరి? బస్కే. సో చాలా మంది తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల వద్ద చూస్తుంటే ఎంత రష్ కనిపిస్తోందో. అండ్ క్యూ లైన్లు కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. కొన్ని గంటల టైం పడుతోంది అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్స్ నుంచి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత కూడా భక్తులకి ఏదైనా ఎండవేయడం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి అస్వస్థతకు గురైనా కూడా వెంటనే వాళ్ళకి రెస్క్యూ చేయడానికి కూడా ఇక్కడ రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉన్నాయి. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? రామగుండం. ఎలా వచ్చారు అక్కడి నుంచి? బస్సులే, బై బస్. ఓకే, అమ్మవారికి మొక్కులు సమర్పించారా? ఇప్పుడే సమర్పించుకుంటున్నాం, చాలా ఆనందంగా ఉన్నది. అమ్మవారు ఇవాళ సాయంత్రం గద్దెల వద్దకు వస్తున్నారు, మీరు ఇంకా ముందే వచ్చేసారు? ఇక పబ్లిక్ చిన్న పాప ఉన్నదని ఓకే. ఏమేమి సమర్పిస్తున్నారు అమ్మవారికి? ఇక మాకు అన్ని పాడి పంటలు, తెలంగాణ మంచిగా ఉండాలి అంతే, హ్యాపీ. నిలువెత్తు బంగారం సమర్పించారా? ఇచ్చేసాం. ఇంకోళ్ళతో మనం మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము. మొక్కులు తీర్చుకున్నారా? తీర్చుకున్నాం. నిన్న నైట్ 9 గంటలకు ఎక్కినాము. ఈరోజు ఉదయం మార్నింగ్ 5 o'clock దిగినాము. ఇంకా అక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ వచ్చినాము. అమ్మవారు ఎట్లా అనిపిస్తుంది ఈసారి జాతర? బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. ఇవాళ ఉంటారా అమ్మవారు? రేపు సమ్మక్క వచ్చాక దర్శనం చేసుకుని వెళ్తారా? వెళ్ళిపోతాం, ఇప్పుడు బస్కి వెళ్ళిపోతాం మళ్ళీ దర్శనం చేసి. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్కి వచ్చినాము. అమ్మవారికి మొక్కులు సమర్పించడం పూర్తయిందా? పూర్తి అయిపోయింది. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? మేము 2 ఏళ్ళకి ఒకసారి వస్తామమ్మ. మేము ఇప్పుడు బంగారం మొక్కు చూపించినాం. ఏం మొక్కుకున్నారు అమ్మ? చల్లగా చూడంటూ ఏం మొక్కుకున్నారు? మేము చల్లగా చూడాలి, మాకు ఆనందంతో మంచిగా చూడాలని మొక్కుకున్నాము. నాకు మొన్న ఏకాఏకి మెడల్ నొప్పి అయ్యింది, తగ్గింది ఇప్పుడు ఆమెకు మొక్కినందుకు. ఇవాళ ఉంటున్నారా అమ్మవారి? ఉంటాము, రేపు ఇవాళ ఉంటాము, రేపు దర్శనం కాగానే వెళ్ళిపోతాము. మీరెక్కడి నుంచి వచ్చారు? మాది మాదేపూర్, భూపాలపల్లి జిల్లా. ఏమేమి మొక్కుకున్నారు అమ్మవారిని? ఏమేమి సమర్పించారు? మేమా చీర, ఓడి బియ్యము సమర్పించినాము, ఏటలను తెచ్చుకున్నాము. మళ్ళీ పోతే మా అమ్మాయి కెనడాకి వెళ్ళింది, మాకు 2 పాపలి, వాళ్ళకి జాబులు వస్తే మళ్ళీ వస్తామని మొక్కుకున్నాము. నిన్న వచ్చినాము. బేస్తవారం రోజు ఉండి 2 తల్లి పిల్ల వచ్చినాక వాళ్ళని దర్శనం చేసుకొని శుక్రవారం మార్నింగ్ వెళ్తాం. ఎట్లా ఉంది జాతర ఈసారి? క్రౌడ్ చూస్తుంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం వాటరు వస్తలేవు. వాటిని కూడా ప్రభుత్వము చూసి వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి అని కోరుకుంటున్నాము. ఎంతమంది వచ్చారు మీరు అందరూ? మేము అందరం దాదాపుగా ఒక 30 మెంబర్స్. ఇంకొంతమంది మాట్లాడదాం. అయితే చూస్తుంటే ఫ్యామిలీ మొత్తం కూడా అంటే కోరిన కోరిక ఇంత ముందు కంటే ఇంకా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ లో ఎంత టైం పట్టింది మీకు దర్శనం అవడానికి? 1 hour పట్టిందండి. ఎప్పుడు వచ్చి లైన్ లో నిల్చున్నారు? మేము 7:30కి ఉన్నాం, 7:30 వరకు. అంటే అమ్మవార్లు వచ్చాక దర్శనం చేసుకొని వెళ్తారా? అమ్మవారు వచ్చేంత వరకు ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేము మనుగురు నుండి వచ్చామండి. మనుగురు నుండి వచ్చాం. ఎలా ఉంది జాతర? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈసారి? జాతర ఎలా ఉంది? ఈసారి చాలా బాగుంది జాతర, ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఈసారి అమ్మవార్లు గద్దెల రాకముందే వచ్చారు అంటే ఈరోజు అమ్మవారు వస్తారని వచ్చినాం మేము. ఈరోజు సారక్క గద్దెల మీద చేరుకుంటుంది అనేసి వచ్చాం మేము. ఉంటారా మరి సమ్మక్క గద్దెల వరకు రావడం? రేపు సమ్మక్క రావడం, ఇవాళ సారలమ్మ వచ్చాక దర్శనం చేసుకొని వెళ్తారా? సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరుతాం. ఏం మొక్కుకున్నారు మరి అమ్మవారికి? ఏం సమర్పిస్తున్నారు? నా కొడుకు మంచిగా చదువుకొని బాగుండాలని ఏటపోతతో మొక్కుకొని, ఏటపోతతో నా పిల్లలతో నేను వచ్చాను, మా కుటుంబంతో అందరం వచ్చాం. చాలా మంది ఉన్నారు మొత్తం మీ ఫ్యామిలీ? 15 మంది. ఎలా వచ్చారు మరి 15 మంది? మేము బస్సులోనే వచ్చాం. మా రేవంత్ అన్న రెడ్డి బస్సు పెట్టారుగా, మా రేవంత్ అన్న ఆ బస్సులో వచ్చాం. ఎలా అనిపిస్తుంది? అయితే మీరు చాలా ఆనందంగా ఉండుంటారు. అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది. భద్రాచలం. భద్రాచలం ఎలా అనిపిస్తుంది జాతర చూస్తుంటే? ఇంత క్రౌడ్ పెరిగిపోయింది. బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మేము ప్రతి ఇవ్వరు వస్తాం. అట్లా ఏమేమి మొక్కులు సమర్పిస్తారు మీరు అమ్మవారికి? బంగారము, మేకపోతు. ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీ మొత్తం ఎలా వచ్చారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జాతర అంతా ఎలా ఉంది? ఫ్యామిలీ మెంబర్స్ బస్సులోనే వచ్చాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వారస్ కూడా సికింద్రాబాద్ నుంచి అండి. ఎలా ఉంది జాతర? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, మాకు చాలా నచ్చింది, బాగుంది. మరి ముందే వచ్చారు, ఇంకా సమ్మక్క గద్దెల మీదకి రాలేదు కదా? ముందే వచ్చారు. చిన్న బాబు ఉన్నాడని తొందరగా వచ్చేసాము. ముందే వచ్చేసారు. బానే ఉంది కదా? ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్ లో? గంట ఉన్నామండి.
ఏమైనా ఏర్పాటు చేశారా అంటే గంట సేపు ఎంజాయ్ అనిపించింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, మాకు నచ్చాయి, చాలా నచ్చాయి. ఇవాళ ఉంటున్నారా అమ్మవారి సన్నిధిలో? ఉంటున్నాము. మీరే వచ్చి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్. ఎలా ఉంది జాతర? ఎలా ఉంది? బాగుంది. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? మా పాప పుట్టిందని వచ్చినాం మేము. ఇది చూస్తున్నాము ఎంత రష్ ఉందో. పబ్లిక్ అందరూ కూడా తమ కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. ఇది గద్దెల వద్ద నుంచి లేటెస్ట్ అప్డేట్స్. ఓవర్ టు యశోద.